రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక ఎన్నికల హామీని నెరవేర్చింది. మగ్గంపై ఆధారపడి జీవిస్తున్న చేనేత కుటుంబాలకు 200 యూనిట్లు, మరమగ్గాలు ఉన్న వారికి 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తూ నిర్ణయం తీసుకుంది. తిరుపతి జిల్లాలోని వందలాది చేనేత కుటుంబాలకు ఈ నిర్ణయం ఊరటనిస్తుంది. ప్రభుత్వ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్న నేతన్నల మాటల్లో ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. తిరుపతి జిల్లాలో చేనేత రంగం ఒక ప్రధాన జీవనాధారం. సుమారు 18,000కు పైగా కుటుంబాలు ఈ వృత్తిపైనే ఆధారపడి ఉన్నాయి. ఆధునిక డిజైన్లు, సహజ సిద్ధమైన రంగులతో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన చేనేత కళను, నేతన్నల కష్టాలను గుర్తించిన ప్రభుత్వం వారికి విద్యుత్ ఛార్జీల భారం తగ్గించేందుకు శ్రీకారం చుట్టింది. ఈ నెల 1వ తేదీ నుండే ఈ పథకం అమల్లోనికి వచ్చింది. చేనేత మగ్గం ఉన్నవారికి 200 యూనిట్లు, మరమగ్గం ఉన్నవారికి 500 యూనిట్ల వరకు విద్యుత్ ఉచితంగా లభిస్తుంది. దీనివలన సామాన్య చేనేత కుటుంబానికి ఏడాదికి 8,640 రూపాయలు, మరమగ్గం ఉన్న కుటుంబానికి ఏకంగా 21,600 రూపాయల వరకు ఆదా కానుంది. ఈ మొత్తాన్ని ప్రభుత్వం నేరుగా డిస్కంలకు చెల్లిస్తుంది. కరెంటు బిల్లు ఎక్కువ వచ్చేది, చీకట్లో పని చేస్తున్నాము. మరి కృష్ణాల దీపాలతో కూడా చేసాము. మేము చేసినప్పుడు అప్పట్లో చాలా ఇదిగా ఉండేది, మాకు కూలీలు కూడా ఉండేది లేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 200 యూనిట్లు చేశారు, 100 యూనిట్లు చేశారు, 500 యూనిట్లు ఇచ్చారు. చాలా సంతోషంగా ఉన్నది. తిరుపతి జిల్లాలో ఇప్పటివరకు 1,693 మంది కార్మికులు ప్రధానంగా ఈ ఆర్థిక ప్రయోజనాన్ని పొందనున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో చేనేత వృత్తికి మళ్లీ పూర్వ వైభవం వస్తుందని కార్మికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మాకు తెలిసి ఈ పని ఇంక వేరే బతికేం లేదు మాకు. కాకుంటే ఈ నడుము పట్టు పెరిగి నూలు పెరిగి మాకు సరిగ్గా ఆసాములు ఏమి ఈయటం లేదు. కూలీలు తగ్గించేసినారు. కూలీలు తగ్గిన తర్వాత మాకు కరెంటు బిల్లులు కట్టుకునే దానికి, ఇంట్లో జరుగుబాటు చేసుకునే దానికి ఇబ్బందిగా ఉంటే ఏదో కూటమి ప్రభుత్వం దయించి మాకు 200 యూనిట్లు ఇచ్చింది చేనేత పని చేసుకునే వాళ్ళకి. చేనేత కుటుంబాలకి 200 యూనిట్లు ఉచిత కరెంటు, అలాగే పవర్ మగ్గాలకు 500 యూనిట్ల ఉచిత కరెంటు ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి మా ధన్యవాదములు. ఉచిత విద్యుత్ వెలుగులతో తిరుపతి జిల్లా చేనేత కార్మికులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.